హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు నేను చికెన్తో జంతికలు చేస్తున్నానండి. పిల్లలకి సమ్మర్ స్పెషల్ ఏదో ఒకటి చేయాలంటే మనం డిఫరెంట్గా చేయాలి కదా. సో వాళ్ళకి ఇష్టమైన చికెన్, వాళ్ళకి ఇష్టమైన జంతికలు కరకరలాడుతుంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారండి. ఏం కావాలో ఒక్కసారి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, చికెన్, మినపప్పు, బటర్, పుట్నాలు. చికెన్ కడిగి ఆరబోసుకొని వచ్చినాము. ఇదిగోండి, దీన్ని ఉడకబెట్టడమే ఉంది. జస్ట్ చికెన్ కీమాలా కొట్టించాను చిన్న ముక్కలు, సో దట్ మనకు తొందరగా ఉడుకుతుంది, గ్రైండ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఉడకబెట్టేద్దాం. ఉడకబెట్టేటప్పుడు నేను ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మిగతాది ఏదైనా కావాలంటే తర్వాత వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టీ స్పూన్. ఇది సిమ్ చేశాను, మూత పెట్టేస్తున్నాను. అవసరాన్ని బట్టి పొద్దాం నీళ్ళు. ఇప్పుడైతే పెద్దగా అదే ఉడుకుతుంది. కొద్దిగా అండి, ఒక చుక్క నీళ్ళు వెళ్ళి నీళ్ళని తీసుకురావాలి కాబట్టి నీళ్ళు పోస్తున్నాను. ఈలోపు ఏం చేద్దామంటే మినపప్పు నానబెట్టాను. ఇదిగోండి 150 గ్రామ్స్ మినపప్పు. దీన్ని మెత్తగా మిక్సీకి వేస్తాను. ఇది కూడా పొడి కొడతాను. ఇదిగోండి మినపపిండి ఇట్లా గట్టిగా మనం గారెలకి రుబ్బుతాం చూసారా, అట్లా గట్టిగా రుబ్బేసేయండి. పుట్నాల పప్పు పోసేస్తున్నాను, ఒక 25 to 30 గ్రామ్స్. ఒక 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 1.5 టీ స్పూన్ కారం. మీరు తిన్నంత కారం. పచ్చిమిరపకాయలు 2-3 వేసాం, పెద్ద కారం ఉండదు మీకు తెలిసిందే, అందుకని కారం. గరం మసాలా మాత్రం జస్ట్ ఒక ½ టీ స్పూన్. ఇందులోనే ధనియాలు, జీలకర్ర, లవంగ, చెక్క, యాలకజ అన్నీ ఇందులోనే ఉన్నాయి. కొద్దిగా పసుపు, ఒక ½ టీ స్పూన్ పసుపు. ఇవన్నీ కలిపి ఇది కూడా గ్రైండ్ చేసుకొని వస్తా. పిండి ఇది. ఇదిగోండి పుట్నాల పొడి రెడీ అయిపోయింది. సో మనకి ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. చికెన్ కీమా ఉడకగానే మొత్తం కలిపి కొట్టి వేయటమే. ఈ వేడిగా అయిన దాన్ని కొంచెం చల్లారనిద్దాము. మిక్సీకి వేసుకొని మెత్తగా చేయాలి. ఆ చేసే క్రమంలో ఈ 2 యాడ్ చేసుకుంటే మిక్సీ చేస్తా. అన్నీ కలిపి మిక్సీ వేసేస్తా. ఇందులో కూడా నీళ్ళు లేవు చూసారా, జస్ట్ ఇగోండి ఈ ½ కప్పు ఉన్నాయి, అక్కడికి ఇక్కడికి సరిపోతుంది. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసేస్తున్నాం. అండ్ ఇది ఉడకటానికి ఒక ½ టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇప్పుడు ఈ మొత్తంలోకి కావాల్సిన ఉప్పు వేస్తాను. ఇదిగోండి ఇంకొక ½ టీ స్పూన్. ఇదిగోండి చల్లారటానికి నేను కొంచెం ఇది వేసేస్తున్నాను, మినప్పిండి వేసేస్తున్నాను. ఇదిగోండి ఈ పొడి, దీన్ని కూడా వేసేస్తున్నాను. మనకి గుల్లగా రావటానికి టేస్ట్ కోసం 2 బటర్ ప్యాకెట్స్ వేస్తున్నా. 10 గ్రామ్స్ బటర్ 2. ఆల్రెడీ చికెన్ వేడిగా ఉంది. ఇదిగోండి బటర్ చూసారు ఎట్లా కరిగిపోతుందో వేడి దాంట్లో. మొత్తం వేసి కలిపేస్తున్నా నేను. దీన్ని ఇప్పుడు మళ్ళీ మిక్సీకి వేస్తా. ఇదిగోండి మన చక్రాల పిండి చక్కగా ఇట్లాగా గిద్దకు సరిపడా తీసుకోండి. ఒకసారి ఆయిల్లో ముంచండి. కొంచెం ఆయిల్ తడి చేసుకున్నాను. చక్రాలు మనం రౌండ్గా వేసుకోవచ్చు, విడివిడిగా కూడా. ఇట్లా వదిలేస్తే ఇట్లా విడివిడిగా కూడా అవుతాయి. మనం వేసేటప్పుడు మాత్రమే సిమ్లో పెట్టాలి. వన్స్ వేసిన తర్వాత మళ్ళీ నార్మల్ ఫ్లేమ్లో పెట్టేసేయండి. లేకపోతే ఏమైందంటే ఎంత సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కానీ కొంచెం పొంగినట్టు వస్తుంది. మనకే కాదు పాప, ఆయిల్కి కూడా కొత్తే కదా చికెన్ ఇలా వేయిస్తారా అని. మన పిండి కలరు ఆల్రెడీ ఎర్రగానే ఉంది కాబట్టి మీకు ఫస్ట్ నుంచి ఎర్రగానే కనిపిస్తుంది. కొంచెం కరకర వేగిందా లేదా ఇట్లా చెక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మాత్రమే తీయండి. కరకరలాడే క్రిస్పీ చికెన్ జంతికలు. ఇదిగోండి అసలు ఇట్లా ముట్టుకుంటేనే కరకర అంటుంది ఇది, చూసారా. దట్స్ ఆల్ అండి, ఇంకేంటి ఆలస్యం. మీరు చూసారు కదా. ఈ సమ్మర్లో మీ పిల్లల్ని హ్యాపీగా క్రిస్పీగా ఉంచండి.